నవభారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ కోవిదులు, ప్రపంచంలో గొప్ప మేధావి, తత్వవేత్త, దేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని దళిత నేతలు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం, చూపించిన మార్గం నిత్యం అనుసరణీయమన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం మన దేశంలో ఫరిడవెళ్తుందంటే అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే కారణమన్నారు. ప్రపంచంలో అతి గొప్ప చెక్కు చెదరని రాజ్యాంగాన్ని ఆయన మన దేశానికి అందించారని కీర్తించారు. భిన్న కులాలు, మతాలు, భాషలు ఉన్న ఈ దేశంలో ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాయంటే అందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 70వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయితే ఆయన ఆశయాలు, ఆయన చనిపోయినా మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాల కోసం ఈ దళిత సంఘాలే కాకుండా అధికారులు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఆయనను కొనియాడే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగం వల్లనే మహిళలకు రిజర్వేషన్లు కానీ, విద్య కానీ, ఏదైనా ఉద్యోగాలు కానీ ఇలాంటివన్నీ ఆయన దీనిలోనే కలిగినాయి. అలాగే ఓటు హక్కు కూడా మహిళలకు పురుషులతో సమానంగా ఆ రోజు ఓటు హక్కు కల్పించాడు. అనేకమైనటువంటి అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించి ఆయన ఒక స్థిరస్థాయిగా ఈ దేశ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అయితే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈరోజు అవినీతి ఖజానా, అధికారుల జమానా అన్నట్టుగా ఈరోజు రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దళితులు ఇచ్చిన ఫిర్యాదుల పట్ల కానీ ఎప్పుడే కానీ ఎవరే కానీ సరిగా స్పందించడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ఒకటి జరుగుతూ ఉంది. ఇచ్చిన ప్రతి ఫిర్యాదును వాళ్ళు దాని వేస్ట్ డబ్బాలో పడేస్తున్నారు. ఏ ఒక్క ఫిర్యాదు కూడా సరైన జవాబు లేదు, సరైన రెస్పాన్స్ లేదు. ఎందుకంటే అవన్నీ వీళ్ళు దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా మంచిగా చేసి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేటట్టుగా రెవెన్యూ అధికారులు ప్రవర్తించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్. ఈనాడు కడప కలెక్టరేట్ కార్యాలయం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 70వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మేము ప్రార్థించడం జరిగింది. ఈనాడు దళితులమైనటువంటి మేము ఇంత హుందాతనంగా బతుకుతున్నామంటే మా కోసం ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టే ఈ కుల వివక్షను మేము ఎదుర్కొని బ్రతుకుతున్నాము. రాబో దినాలలో కూడా దళితులందరూ ప్రతి ఒక్కరూ ఆయన రాసినటువంటి రాజ్యాంగం గురించి చదువుకొని ముందుకు పోవాలని కోరుచున్నాను. ఈ సందర్భంగా కడప పట్టణంలో దళిత నాయకులమైనటువంటి మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఏదో సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బ. ఈనాడు ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కానీ కడప నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం పెట్టారు. కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మీకు ఏమన్నా ఇది న్యాయమా అని అడుగుతున్నాము. కనీసము మేము పూలమాల వేసుకునేదానికి స్టెప్స్ కూడా పెట్టలేదు. భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తినే మీరు అవమానిస్తున్నారంటే సాదాసీదైనటువంటి దళితులను మీరు లెక్క చేస్తారా? కలెక్టర్ గారిని మేము గట్టిగా అడుగుతున్నాము. అయ్యా కలెక్టర్ గారు, దయ ఉంచి కొత్త బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారికి వెంటనే మాకు ఏదో ఒకటి సౌకర్యం కల్పించి మేము పూలమాలలు ఆయనకు వేసే విధంగా మాకు కల్పించాలి. లేదంటే ప్రతి ఒక్క దళితులను మీరు రాజ్యాంగాన్ని కూడా మీరు అవమానపరిచినట్టే అని మేము భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ప్రపంచ మేధావి, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టర్ ఆఫీస్ వద్ద అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఆయన రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతదేశంలో అమలుపరిచి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా
ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఒకప్పుడు దళితులకు ఏ హక్కు లేనప్పుడు మరి ఓటు హక్కు అయితేనేమి, వాక్ స్వేచ్ఛ హక్కు అయితేనేమి, ప్రతి విధమైనటువంటి అంటరానితనము నిర్మూలన అయితేనేమి, ఇలాంటి అనేక అంశాలపైన అంబేద్కర్ గారు ఆయన ఏవైతే ఎదుర్కొన్నారో ప్రతి సమస్య మీద మరి దళితులు విముక్తి చెందాలని ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రాజ్యాంగం మన దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉంది. ప్రపంచ మేధావి కనుక ఆయన ఈ విధంగా అందరి హృదయాల్లో కొనియాడబడుతున్నారు. ఈరోజు ఆయన లేకపోయినా కానీ ఆయన రాజ్యాంగం ద్వారా ఆయన చేసిన ప్రతి పని ద్వారా ఆయన ఎప్పుడు దళితుల్లోనూ పేదల్లోనూ ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన కొనియాడబడుతున్నారు. ఆయన మా హృదయాల్లో ఉన్నారని మేము తెలియజేసుకుంటూ దళిత దైవం ఉన్నటువంటి అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా మేము నమస్సుమాలను తెలియజేసుకుంటూ ఆయన ఘనంగా వర్ధంతి దినాన్ని జరుపుకున్నందుకు వచ్చిన దళిత ప్రజా సంఘ నాయకులకి అందరికీ జై భీమ్ తెలుసుకున్నారు. జై భీమ్, జై భీమ్.